మీరు ఇంట్లో కూడా దేవుని మీ శక్తితో అంటే మీకొచ్చేటువంటి దేవుడితో పెట్టుకున్నారా? లేకపోతే మీ మంత్రతంత్రాల బలంతో అక్కడ దేవుడిని పెట్టడం జరిగిందా? అమ్మవారిని ఇట్లా ప్రతి ఒక్క మనిషికి ఒక నొప్పి రోగం అనేది వస్తుంది. ఆ నొప్పి రోగం అనేది వచ్చినప్పుడు అక్కడ ఏమైతే ఉందో ఒక జాగని బట్టి అక్కడ బలం పెరుగుతుంది దైవానికి. ఒక గుడి కాడికి పోతే మంచిగా అవుతుంది, బల్కంపేట కాడికి పోతే మంచిగా అవుతుంది, హనుమాన్ల గుడి చుట్టూ తిరిగితే మంచిగా అవుతుంది, శివాలయం పోతే మంచిగా అవుతుంది. మరి జగత్ మొత్తం ఏలేదు, జగత్మాత జగత్ మొత్తం చూసేది జగత్పీత పార్వతీ పరమేశ్వరుడే ఈ కలియుగం మొత్తం చూస్తున్నారు కాబట్టి మాతాపీత ఉన్న దగ్గర మంచిగా అవుతుంది. మరి ప్రతి ఒక్క మనుషులకు బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. వాళ్ళకు తొలగిపోవాలంటే ఏం చేయాలి? గుళ్ళకాడికి పోతున్నారు, అమాసాలకు ఇక్కడ అని పుణ్యాలకు ఇక్కడ అని పోతున్నారు, నిద్రలు చేస్తున్నారు, ఇది అవుతుంది అది అవుతుంది. దేవుడు వచ్చేటోళ్ళు ఉన్నారు, బాధలు పడుతున్నారు. చెరుగట్టు కాడికి వెళ్ళి చూస్తే దేవుడు వచ్చేటోళ్ళు కొందరు బాధలు పడుతున్నారు, ప్రాణాలు బాలేకుండా పోతున్నారు. అదే అంతా మనం కూడా ప్రజలకు మన సహాయం చేయాలి, 10 మందికి చూపించాలి. మన దేవుని కాడికి వచ్చి నిమ్మతంగా వండుకున్నా, మొక్కినా, చేసినా మంచిగా ఎరగాలని చెప్పేసి నేను అమ్మవారిని పెట్టడం జరిగింది. అక్కడ మంత్రాలు తంత్రాలు కాదు, మంత్రాలు తంత్రాలు తొలగిపోతాయి. అక్కడ మీరు మెయిన్ అనేవి మేనేజ్ చేసి అసలైనవి ఏదో చూపిస్తే ప్రజలు కూడా అదే రిసీవ్ చేసుకుంటున్నారు. మంచిగా చూపిస్తేనే మంచిగా అర్థమవుతుంది. నేను మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో అన్నా, మీరు మంచిగా చూస్తే మంచిగా అనిపిస్తా, చెడ్డగా చూస్తే చెడ్డగా అనిపిస్తా. ముఖంలో కలేమున్నది. మల్లన్న స్వామి ఏ రూపము? కొమరవేలి మల్లన్న స్వామి. ఆయనకి ఎన్ని భుజం మీద పుండు పెట్టుకొని మొత్తము ఆయన ముష్టైన లెక్క అయిపోతే బండారితోని మహిమతోని ఆయన మొత్తం మారువేషం కట్టిండు. మారు వేషంతోని మంత్రాలతోని ఆయన మంత్రాలు అంటే బండారి ఆయనది. ఆ బండారితోనే మొత్తం రాజం వెళ్ళిండు. మరి శివయ్య సిరిసిల్ల మల్లికార్జున స్వామి రూపం, వృద్ధాకార రూపం అంటే ఆయన ముసలైన అవతారం ఎత్తిండు. ఆ భగవంతుడు ఎత్తినప్పుడు, భగవంతుడు వచ్చినప్పుడు ముఖంలో కళ కాదు, ముఖంలో భగవంతుడు వచ్చి కూర్చుంటారు. అసలైన భగవంతుని రూపం ఫోటో మీరు ఎప్పుడు చూస్తే మీరు ఈ మాట మాట్లాడారు. నాకు వచ్చేటైనా శివుడు చాలా మంది కూడా ఊరికి ఆయనకి వెళ్ళాం వస్తుందా లేకుంటే అంటే మీకు